నర్సాపూర్ పట్టణంలో మనకు ఒక రాబరీ కేసు రిపోర్ట్ అయింది. దాని ప్రకారం ఒక ముగ్గురు వ్యక్తులు ఒక కారు పైన వస్తున్నాయి, పక్కనే వెళ్తున్న ఒక స్కూటీపై వెళ్తున్న కొండైన వ్యక్తిని ఆపి బెదిరించి ఒక 350 రూపాయలు తీసుకున్నారు. దాంతోపాటు అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయి ఆ తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఉంటే వాళ్ళిద్దరు కూడా నర్సప్ప అలాగే రామప్ప అని చెప్పి ఇద్దరు గొర్రెల కావాలి వీళ్ళని కూడా మీకు లిఫ్ట్ ఇస్తామని ఎక్కించుకుంటారు. కారులో ఎక్కించుకొని కొద్దిదూరం పోయిన తర్వాత వెంకటాపూర్ దగ్గర తిరిగిన తర్వాత వాళ్ళు ఆపేసి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న 200 రూపాయలు అలాగే 500 రూపాయలు ఫోన్పే చేస్తారు. నెక్స్ట్ 25 రూపాయలు తీసుకుంటారు, బెదిరించి తీసుకొని పారిపోతారు. సో పోయిన తర్వాత దాని గురించి మరి చాలా ఇంపార్టెంట్ కేసు, రాబరీ కేసు కాబట్టి పబ్లిక్లో భయాందోళన గురవుతారని ఉద్దేశంతో మనం టీం తయారు చేసేసి ఆ రోజు నుంచి 24 అవర్స్ మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఎవరైతే వీళ్ళంటే నీలగిరి దశరథ్, ఇతను 21 years, యాక్చువల్లీ పాపనపేటే అని హైదరాబాద్ ఉంటున్నాడు. దాంతోపాటు గున్నోటి ఆగమయ్య, ఈయనది రేగోడ్ మండలం కానీ కుక్కటిపల్లి ఉంటుండు. దండాను కృష్ణ ఈయన కూడా ఇక్కడ మన టెక్మల్ మండలం, బట్ అందరూ హైదరాబాద్లో ఉంటారు. సో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు బెట్టింగ్ యాప్లు బాగా ఆడుతున్నారు, బెట్టింగ్ వాడి బెట్టింగ్ యాప్ల ద్వారా బాగా నష్టపోవడం వల్ల ఇదని చేద్దామని చెప్పి ఇట్లాంటి పనులు చేస్తున్నారు, రాబరీస్ చేస్తున్నారు. సో దాంతోపాటు ఇంకో పని చేశారంటే ఈవెన్ 5,500 తెలుసుకున్నారు కదా, అది కూడా ఫోన్పే కూడా బెట్టింగ్ యాప్ చేశాడు. ఇక్కడ చేయలేదు, వాళ్ళు చేసుకోలేదు, బెట్టింగ్ యాప్ డబ్బులు చేయాలంటే వాళ్ళు చేశాడు. సో దాని ద్వారా మనం పడడం జరిగింది. ఈరోజు ముగ్గురిని రిమాండ్ చేసేసి వాళ్ళ మీద సీట్స్ ఓపెన్ చేస్తాము. ఫర్దర్గా ఏం చేయకుండా వాళ్ళ మీద పనిగా ఉండడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వాళ్ళ దగ్గర కారు కూడా రికవర్ చేసాము, అది బయట ఉన్నది చూడొచ్చు. కారు కూడా వాళ్ళు ఏదైతే ఉపయోగించారు స్విఫ్ట్ కారు, ఆ కారు కూడా మనం ఈరోజు సీజ్ చేయడం జరిగింది. మేము మొత్తం చేసిన మొత్తం వాళ్ళ మధ్య మొబైల్స్, A1 మొబైల్ అలాగే A3 అంటే XU1 మొబైల్స్ అలాగే కారు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో విక్టిమ్ మొబైల్ కూడా మనం తీసుకోవడం జరిగింది, వాళ్ళు తీసుకొని పోయారు మొబైల్, దాన్ని కూడా మనం రికవర్ చేయడం జరిగింది. సో దీనిలో మంచిగా ఉపయోగించిన DSP అలాగే DSP తూప్రాను అలాగే CA నర్సాపూర్ అండ్ SI నర్సాపూర్ అంత టీం కూడా ఆ రోజు నుంచి కష్టపడుతున్నారు చేసి మనకి 48 hours లోపలనే రికవర్ చేశారు. సో చేసి మీ అందరి ముందరే ఉంచడం జరుగుతుంది. థ్యాంక్ యూ.